నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్లను పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సచివాలయంలో ఆర్ఎండ్బీ శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకాన్ని చూశారని అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇక వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలనైనా పూడ్చలేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సైతం ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లెవరూ మరమ్మతులు చేసేందుకు ముందుకు రావటం లేదన్నారు. గుంతలు పూడ్చేందుకు తక్షణమే 300 కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రికి ఆర్ఎండ్బీ అధికారులు వివరించారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరగటం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీ నిధులు, గ్రామీణ ఆర్థిక పరిస్థితి అభివృద్ధిపైన చర్చించారు. పంచాయతీరాజ్ శాఖ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యర్థాల నుంచి సైతం ఆదాయం పొందొచ్చన్నారు పవన్ కళ్యాణ్. డంపింగ్ యార్డులపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పిఠాపురాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నట్టుగా తెలిపారు పవన్ కళ్యాణ్. మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మనకు సంబంధం లేదు. మన వస్తువులను జాగ్రత్త పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది బట్టి అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకరు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. అది ఈ రోజు నేను ప్రయత్నం ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్ గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే అవుతుంది. కేవలం ఒక నేను పడేయటం నా బాధ్యత అంటే సెగ్రిగేషన్ లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. ప్రయత్నం చేస్తాం. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి అందరికీ జరిగే మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది. చిన్న పంట కాలం, స్వచ్ఛంగా పావాల్సిన పంట కాలంలో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తా ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రాపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైడ్రా విధి విధానాలపై అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, ఫైన్ వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని సూచించారు. జోన్ల విభజనలో పీఎస్, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు ఒకే జోన్ కిందకొచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు. ఇక నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలన్నారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలన్న రేవంత్ హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ హామీ ఇచ్చారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ఒడిశా సీఎంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 2015లో సింగరేణికి కేటాయించిన నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని ఒడిశా సీఎంను భట్టి విక్రమార్క కోరారు. తాడిచెర్ల, నైని బ్లాకులకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సైతం తెలంగాణ ప్రభుత్వం వినతి పత్రాలు అందజేసిందని గుర్తు చేశారు. నైని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాల్సిన ఆవశ్యకతను భట్టి వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయింపు చేసే అంశం పెండింగ్ లో ఉందని, ఆ సమస్య కూడా పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందన్నారు భట్టి. ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మోహన్ చరణ్ మాంజీ. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారంతట వారే హస్తం పార్టీలో చేరుతున్నారని శ్రీధర్ బాబు అన్నారు. తాజాగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపు ఎపిసోడ్లో కాంగ్రెస్ ప్రోద్బలం లేదని స్పష్టం చేశారు ఆయన. అందుకోసమే చెప్తా ఉన్నాం, ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా మేము చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏది అడిగే హక్కు లేదు వారికి.
దే లాస్ట్ దర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగా ముందుకు వస్తామంటే వస్తాడు. జగన్ ప్రభుత్వం వ్యవసాయ శాఖకు తాళం వేసేసిందని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్న 6 ఫైళ్లపైన సంతకం చేశారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంపై తొలి సంతకం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ 217 జీవో రద్దు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదల, పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సెక్స్ పై అచ్చెన్నాయుడు సంతకాలు చేశారు. రైతు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామన్నారు అచ్చెన్న. కౌలు రైతులను సైతం ఆదుకుంటామని చెప్పారు. 22% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలువలు, డ్రైన్లను మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఏపీ రైతులు శాశ్వతంగా మర్చిపోవాలన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా కొంతేరులో డ్రోన్ల సహాయంతో కలుపు మందులు స్ప్రే చేసే పనులను మంత్రి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 960 పనులకు నిధులు మంజూరు చేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలోనే టెండర్లను పిలిచి మే నెలలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. మన కాలువల్ని, మన డ్రైన్లని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్లు వేయించుకుని మళ్ళీ అవి వెంటనే మీటింగ్ పెట్టి దగ్గర 960 పనులకు నిధులు మంజూరు చేసి అవి కూడా ఆలస్యం కాకుండా మరి షార్ట్ టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఏప్రిల్లో మన టెండర్స్ ఇచ్చి మే నెలలో పనులు చేసుకుని ఉంటే రైతుకి ఈ దుస్థితి బాధ ఉండేది కాదు కదా. అంటే ఈ రకంగా రైతుని అడుగడుగునా కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పెట్టాడో మన అందరం కూడా 5 సంవత్సరాల్లో చూసాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మరి వచ్చే సంవత్సరం నుంచి నేను చెప్తూ ఉన్నా, ఏదైతే ఏప్రిల్ నెలలోనే ఎస్టిమేషన్లు వేసుకుని మరి ఏప్రిల్ నెలలోనే టెండర్లు పిలిచి ఏప్రిల్ నెలలోనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో రేపు రాబోయేటువంటి సంవత్సరం నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతు ప్రభుత్వంగా మే నెలలోనే పనులు చేసి చూపిస్తామని చెప్పి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించిన ప్రజలకు సాల్యూట్ చేస్తున్నానంటూ తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి బీజేపీని ఒక విజయ పథాన్ని నడిపించడంలో అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సెల్యూట్ తెలంగాణని మనం చేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో అనేక రకాల మార్పులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డీకే అరుణమ్మ గారు. అంతేకాదు ఈరోజు 4 పార్లమెంట్ స్థానాలు 2019లో ఏదైతే తెలంగాణ ప్రజలు మనకి ఏదైతే ఇచ్చారో ఆ 4 పార్లమెంట్ స్థానాలను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకున్నది. రాహుల్ కు దమ్ముంటే ఓయూలో తిరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని, దేశానికి మోదీయే గ్యారంటీ అని నిరూపించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమన్న బండి,
ఇందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదు, పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదు, దానికి 2 చెల్లెల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే రాహుల్ గాంధీని చెప్తున్నాడు ఇవాళ బీజేపీ అంటువ్యాధి అని చెప్పి. ఇలా బీజేపీ నిరుద్యోగ సమస్య అంటువ్యాధి దేశవ్యాప్తంగా అన్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. గెలిచిన వెంటనే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి 7 నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఇంకా 5 నెలలలో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకుంది. ఆయనకు పార్టీ కండువా కప్పి సీఎం రేవంత్ హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. రేపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ స్థానాల్లో 8ంట ఎందుకు ఓడిపోయామనే విషయంపైన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ అసెంబ్లీ ఇన్ఛార్జీలతో భేటీ అయింది. నిన్న ఎంపీ అభ్యర్థులతో సమావేశమైన కమిటీ ఇవాళ మరికొందరి నుంచి నివేదిక తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఇదే విషయాన్ని కమిటీకి సైతం చెప్పారన్నారు షబ్బీర్ అలీ. తేడా అయిపోతుంది, 50,000 డిఫరెన్స్ అయిపోయింది వాళ్ళకి. అంటే అసెంబ్లీకు పార్లమెంట్కు 50,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? టోటల్ బీఆర్ఎస్కి పోయినాయి. మాకు జస్ట్ కొన్ని 10% ఓట్లు మాకు కన్వర్ట్ అయింది. మా ఓట్లు మాకు వచ్చింది, మా మీద కొద్దిగా పెరిగినాయి మేము. కానీ అక్కడ మాత్రం టోటల్ కన్వర్షన్ అయిపోయింది మన బీఆర్ఎస్ నుంచి బీజేపీ. 60-70,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 15-20,000 వచ్చినాయంటే 50,000 ఓట్స్ షిఫ్టెడ్ టు బీఆర్ఎస్. 10 ఏళ్ల పాలనలో సర్కారు వైద్యానికి కేసీఆర్ జవసత్వాలిచ్చారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు అనే దశాబ్దాల దుస్థితి నుంచి చలో పోదాం 10 రోజు సర్కారు దవాఖానాకు అనే ధీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కానీ గద్దెనెక్కిన 6 నెలల్లోనే సర్కారు దవాఖానాల్లో కనీసం మందులు సైతం దొరకని దుస్థితికి రేవంత్ ప్రభుత్వం దిగజార్చిందన్నారు. పాలన గాలి కుదిరేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. పార్టీ మారుతున్న వారు బీఆర్ఎస్ పై విమర్శలు చేయటం సరికాదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీని లేకుండా చేయటం ఎవరి తరం కాదన్నారు. 2 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందో గమనించాలన్నారు. కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారంలోకి రాలేదా అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే కాకుండా మరో 14 పార్టీలకు సీట్లు రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారన్నారు శ్రీనివాస్ గౌడ్. భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండే. 2 ఎంపీలు ఉన్నప్పుడు పార్టీ వెళ్ళిపోయిందా? 2 ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దం 300 ఎంపీలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు సీఎల్పీ ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే ఉండ్రి, ఆ తర్వాత మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని. మనం ఇచ్చిన హామీలు చూస్తారు, అవి హామీలు నెరవేరిస్తే మళ్ళొకసారి అవకాశం ఇస్తారు. ప్రజల మీద తెలంగాణలో బీజేపీ 15 అంశాలతో రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజకీయ తీర్మానాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావులు బలపరిచారు. రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా క్రింద 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థి యువ వికాసం గ్యారంటీని అమలు చేసి ప్రోత్సాహకం అందించాలన్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలన్నారు. గ్రామ పంచాయతీల బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ధరణి ప్రక్షాళన, ఇందిరమ్మ ఇళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాంపింగ్,
విద్యుత్ కొనుగోలులో అవినీతి, ధాన్యానికి 500 బోనస్, గొర్రెల పంపిణీ స్కామ్ పైన వెంటనే విచారణ చేపట్టాలన్నారు. రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేఎల్పీ సమావేశం నిర్వహించింది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టుగా మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని శాసనసభ వేదికగా నిలదీస్తామన్నారు. బీజేపీ సమావేశం భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 7 నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం చేస్తున్నామో అదేవిధంగా రేపు ఏపీ మాజీ సీఎం జగన్ పై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. జగన్ ఒత్తిడితోనే తనను అక్రమంగా అరెస్ట్ చేసి సునీల్ కుమార్ వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో తనపై సునీల్ కుమార్ హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. దీంతో A1 గా ఐపీఎస్ సునీల్ కుమార్, A2 గా ఐపీఎస్ సీతారామాంజనేయులు, A3 గా జగన్ పేరును చేర్చారు పోలీసులు. రఘురామ అరెస్టులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సీఐడీ అధికారుల కస్టడీలో జగన్ ప్రోద్బలంతో తనను కొట్టారన్న రఘురామకృష్ణరాజు పిటిషన్ పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండించారాయన. రఘురామ నిన్న ఫిర్యాదు చేస్తే లీగల్ ఒపీనియన్ మొన్నలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి కుట్ర అనడానికి ఇంకేం సాక్ష్యం ఉంటుందన్నారు పొన్నవోలు సుధాకర్. నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి? ఈ మాట మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు. వాట్ వాస్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ opportunity time before the magistrate by masked persons? What is his version? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ద డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్ ఆ రోజుకి? ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని చంద్రబాబుపై మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక్క ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారంటూ విమర్శించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కావాల్సిన అనుమతులని జగన్ తీసుకొచ్చి పనులు ప్రారంభించారన్నారు. కానీ చంద్రబాబే అన్నీ తాను చేసినట్టుగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టించారా అంటూ ప్రశ్నించారు ఆయన. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్ గా ఉన్నటువంటి నేను గాని, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నెల రోజుల పాలనపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం హామీని ఎందుకు నెరవేర్చలేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు ఆమె. మహిళలకు ఎంతగానో ఈ పథకం ఉపయోగపడటమే కాకుండా వారికి బస్ ప్రయాణం నుంచే భద్రత ఉంటుందన్నారు. మహిళలకు పనికొచ్చే ఈ చిన్న పథకానికి ఎందుకు ఇంత సమయం పడుతోందో అర్థం కావటం లేదని మండిపడ్డారు ఆమె. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్ కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు అధికారంలోకి వచ్చిన 2 రోజుకి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు గారికి ఎందుకింత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకంటే మహిళలకు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పైన విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై వాదనలు కొనసాగాయి. సీబీఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఛార్జ్షీట్లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ లాయర్ వాదనలు వినిపించారు. డిఫెక్టివ్ ఛార్జ్షీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని కవిత తరపు లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపైన ఈ నెల 22న విచారణ జరుపుతామని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావులకు మరోసారి చుక్కెదురైంది. నలుగురి బెయిల్ పిటిషన్ను కోర్టు మరోసారి తిరస్కరించింది. వీరి పిటిషన్లను నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేసి 100 రోజులైనా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ కోసం నిందితులు పిటిషన్ వేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు నలుగురు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటివరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేకపోయారు అంటూ నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. కేసు నమోదై నిందితులను అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని పేర్కొన్నారు. ఛార్జ్షీట్ వెనక్కిచ్చినంత మాత్రాన వేయనట్టు కాదు అంటూ పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. విచారణ కీలక దశలో ఉందని బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో కోర్టు వారి బెయిల్ను తిరస్కరిస్తున్నట్టుగా తీర్పునిచ్చింది. బిమ్స్టెక్ సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో భారత ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్, భద్రత, దేశాల మధ్య సహకారం వంటి అంశాలపైన చర్చించారు. సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. థాయిలాండ్లో జరగనున్న బిమ్స్టెక్ సమ్మిట్ కు ప్రధాని మోదీ మద్దతు తెలిపారు. బంగాళాఖాతం సముద్ర తీరం కలిగిన దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకోసం నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఢిల్లీలో విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం విదేశాంగ మంత్రులంతా ప్రధాని మోదీతో సమావేశమై తమ దేశాలకు పయనమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించింది. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం. అయితే ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివస్ ను తాజాగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని ఎక్స్ లో ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైల్లో పెట్టారని, మీడియా గొంతు సైతం నొక్కారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీపై అసభ్య పదజాలం వినియోగించకూడదని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. అవమానించడం బలహీనతకు సంకేతమని, బలానికి కాదన్నారు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ 55,000 ఓట్లతో ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోర్ లాల్ చేతిలో స్మృతి ఇరానీ 1,50,000కు పైగా ఓట్లతో పరాజయం పాలయ్యారు. నాటి నుంచి స్మృతి ఇరానీ పైన సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు ఊరట లభించిన సీబీఐ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను విడివిడిగా ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, కేజ్రీ తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని జూలై 25 వరకు పొడిగించింది కోర్టు. కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే బి నాగేంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 రోజుల నుంచి మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన స్కామ్ తో లింక్ ఉన్న కేసులో నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కర్ణాటక వ్యాప్తంగా బుధవారం 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాగేంద్ర భారీ స్కామ్ కు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. జూన్ నెలలో ఆయన మంత్రిగా రాజీనామా చేశారు. కార్పొరేషన్ కు చెందిన యూనియన్ బ్యాంక్ అకౌంట్లోని సుమారు 89.9 కోట్ల రూపాయలను గుర్తింపు లేని వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయి. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేది దర్యాప్తు చేపట్టారు. 2 వారాల్లో ఆయన ఒక నివేదిక ఇవ్వనున్నారు. పూణేలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్ పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసింకు బదిలీ చేశారు. తన ప్రైవేట్ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వినియోగించడంతో మొదలైన వివాదం తీగలాగితే డొంక కదిలినట్టుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయటం ఇలా
ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైన అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదిక ఆధారంగా ఖేద్కర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారత జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని యునైటెడ్ నేషన్స్ తెలిపింది. అయితే ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది యుఎన్. రాబోయే 50 నుంచి 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని యుఎన్ అంచనా వేసింది. అక్కడి నుంచి దిగొస్తూ 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. అత్యధిక జనాభాలో గత ఏడాది చైనాను దాటేసిన భారత్ 2100 సంవత్సరం వరకు అదే స్థానంలో ఉంటుందని పేర్కొంది. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ స్టాక్స్ అండతో శుక్రవారం దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్ల మేర లాభపడింది. 80,893 పాయింట్ల వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 24,592 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాలను అందుకున్నాయి. తర్వాత కాస్త వెనక్కు తగ్గిన రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. మరోవైపు జూన్లో అమెరికాలో సిపిఐ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ సెంటిమెంట్ కు కారణమైంది. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 622 పాయింట్ల లాభంతో 80,519 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 24,502 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.